అందరికీ నమస్తే. ఈరోజు నేను స్నాక్స్ ఐటెం చేస్తున్నానండి. మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన పిండి వంట అన్నమాట ఇది. దీన్ని ఏ పండగకైనా వండుకుంటారో, అందరూ కూర్చుని హ్యాపీగా చాలా రుచిగా ఉన్నాయని చెప్పి తింటారనమాట. అదే కారం చెక్కలు అంటారు దీన్ని సింపుల్గా మీకు నా పద్ధతిలో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మా అమ్మగారు బతుకున్నప్పుడు మమ్మల్ని అందరిని కూర్చోబెట్టుకుని నేను మా అమ్మ మధ్యలో కూర్చొని పిండి ఎలా కలుపుతామో, ఎలా చేస్తామో, ఎలా కాలుస్తామో, ఎలా వాటిని తయారు చేస్తామో అన్నీ మా అమ్మ నాకు నేర్పిన వంటకం అన్నమాట ఇది. ఆ వంటకం ఈరోజు మా పద్ధతిలో మీకు నేను చూపిస్తాను. దీంట్లో ఏ మసాలాలు ఎక్కువ ఆర్భాటం ఉండదండి, సింపుల్గా చేసుకునే ఐటెం అన్నమాట ఇది. దీన్ని ఎలా చేయాలో మీకు చక్కగా వివరంగా సింపుల్గా చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దామా? మనకు కావాల్సిన పదార్థాలను ఇక్కడ ఉన్నాయండి. ముందుగా మనం 3 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకుందాం. ఇది అరకిలో జల్లిచ్చిన పొడి బియ్యం పిండి అండి. ఇందులో ఏమేమి వేయాలో చూపిస్తాను. 2 చెంచాల తెల్ల నువ్వులండి, 1 చెంచా వాము అండి, 2 చెంచాల జీలకర్ర, 1 పిడికెడు కరివేపాకు తురుము, 2 గంటల సేపు నానబెట్టిన పచ్చిశనగపప్పు 2 చెంచాలు, 2 గంటల సేపు నానబెట్టిన పెసరపప్పు 2 చెంచాలు, 1 చెంచా కారం, 1 చెంచా ఉప్పు, 1 పావు చెంచా పసుపు. ఇప్పుడు ఈ పిండిని ఒక్కసారి ఇవన్నీ పిండిలో కలిసే వరకు బాగా ఈ విధంగా చేయబెట్టి కలుపుకుందాం. ఇది ఇలా కలుపుకోగానే వేడి చేసిన నెయ్యి 2 చెంచాలు వేసుకోవాలండి. నెయ్యి లేకపోతే వెన్నపూస అయినా వేసుకోవచ్చు, లేకుంటే వేడిగా కాసిన నూనె అయినా వేసుకోవచ్చు. ఇదిగో చూస్తున్నారు కదండి, పిండి అంతా కలిపిన తర్వాత ఈ విధంగా చేత్తో పట్టుకుని నొక్కితే ఇలా విడిపోకుండా ఉండగట్టుకుని ఉంటే పిండి పర్ఫెక్ట్గా అన్ని పాళ్ళు సరిపోయినట్టు. ఓకే, ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటా పిండి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడే మీరు ఉప్పు కూడా సరిపోయిందో లేదో టేస్ట్ చేసి చూసుకోవాలండి. చూసారండి, పిండి ఈ విధంగా ఉండాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండాలి. చూసారండి, ఈ విధంగా ఉండాలి. ఎక్కువ సాఫ్ట్గా మాత్రం ఉండకూడదు, ఇలా కొంచెం హార్డ్గానే ఉండాలి. దీన్ని చక్కగా ఇలా ఉండ చేసుకుని పైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అలా రాసి తడిగొడ్డ, మంచి బట్ట, తెల్ల బట్ట కానీ ఏదన్నా కానీ చక్కగా బట్ట కప్పి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనం పొయ్యి మీద కడాయి పెట్టి కారం చెక్కలు కారడానికి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకుందాం. చెక్కలు పెద్ద సైజు కావాలనుకున్న వాళ్ళు పెద్ద బాల్స్ చేసుకోండి. నేనైతే మీడియం సైజ్ చేసుకున్నాను కాబట్టి చెక్కల్ని నేను మీడియం సైజ్ బాల్సే చేసుకుంటున్నాను అన్నమాట. వీటన్నిటిని ఇలా బాల్స్గా చేసుకుని తప్పనిసరిగా తడి బట్ట కప్పుకోవాల్సిందే. ఇప్పుడు పాలిథిన్ కవర్ కానీ అరిటాక్ కానీ తీసుకొని దాని మీద కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఒక్కొక్క బాల్ని తీసుకుని ఇలా 3 ఏళ్లతో కానీ 2 ఏళ్లతో కానీ చక్కగా వంకర లేకుండా రౌండ్గా, ఇదిగో నేను చేస్తున్నాను చూసారా, ఈ విధంగా చక్కగా ఈ చేత్తో ఇలా అనుకుంటా రౌండ్గా చేసుకుని పక్కన పెట్టుకుందాం. అప్పట్లో మా అమ్మ నాకు ఇలా చేత్తో నొక్కటమే నేర్పించిందండి. ఈ కారం చెక్కలు అయిపోయే వరకు కూడా ఇలా గోడీలన్నీ తీసుకుని చేత్తోనే నొక్కేవాడిని. ఇప్పుడు కూడా నేను అలాగే చేత్తోనే నొక్కుతున్నాను. చూడండి, ఈ విధంగా వంకర లేకుండా చక్కగా రౌండ్గా చేసుకుంటే సింపుల్గా అయిపోతాయి అన్నమాట. అన్నీ రెడీ అండి. నూనె వేడెక్కుంటుంది, కారం చెక్కలు కాల్ చేసుకుందాం. మనం ఒకటి వేసిన తర్వాత అది నూనెలో మునిగి కాలి పైకి తేలిన తర్వాతే రెండోది వేయాలి. అంతేగాని వెంటనే వేసేస్తే అన్నీ అతుక్కుపోతాయి, మనం తిరిగేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుద్ది. కాబట్టి ఒకటి తేలిన తర్వాత రెండోది వేసుకొని కాల్చుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నూనె పైన పొంగటం ఆగిపోద్దండి. అదే గుర్తు మనకి చెక్కలు కాలనీ అంటానికి. అప్పుడు తీసేసి పక్కన వేసేసుకోవాలి.
ఇలాగే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేసుకుందామండి. మొత్తం ఎన్ని అవుతాయో నాకు తెలీదు, లాస్ట్లో చెప్తానండి. వేసుకో బాబాయ్ పాట. చిత్రం పేరు విచిత్ర బంధం. పాడినవారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, పి సుశీల గారు. అభినయించిన వారు డాక్టర్ పద్మశ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు. వయసే ఒక పూల తోట వలపే ఒక పూల బాట, ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట, పాడాలి తీయని పాట. వయసే ఒక పూల తోట వలపే ఒక పూల బాట, ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట, పాడాలి తీయని పాట. పాట పాడుతూ వండుకోవాలి. వండిన తర్వాత కర్ర 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 తినాలి. ఏంటయి? కారం చెక్కలు. అది లాస్ట్ వాయ్ అండి, అయిపోయింది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. నేను అరకిలో పిండి తీసుకున్నాను కదండి, ఖచ్చితంగా 60 అయినాయండి కారం చెక్కలు. చూస్తున్నారు కదా, శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు, కరివేపాకు ఇవన్నీ ఆరోగ్యమే. సౌండ్ చూసారా? తెంపినప్పుడు కారం చెక్కలు ఇలా ఉండాలన్నమాట. ఈ సౌండ్ వస్తేనే కారం చెక్కలు రెడీ అయినట్టు. ఇక లేట్ చేయకూడదండి, టేస్ట్ చేసేద్దాం. అబ్బా, 1970కి వెళ్ళిపోయానండి. అప్పట్లో మా అమ్మగారు ఈ రకమైన టేస్ట్ కారం చెక్కలు చేసి పెట్టేది, తినేవాడిని. అప్పుడు అక్కడికి వెళ్ళిపోయాను. ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి. చిన్నతనంలో ఇలా చేసుకోవటం, అందరం కలిసి నీకు 2 నాకు 2 వాటాలు వేసుకోవటం. మా అమ్మ ఒకసారి 10 ఇచ్చి అందరు తీసుకోండి అందనుకో, చెల్లెలికి 2, తమ్ముడికి 2, అన్నయ్యకి 2, నాకు 2 ఇలాగనమాట. కానీ నేను మాత్రం ఒకటి దాచుకునేవాడిని ఈ చొక్కా కింద పెట్టి. ఎందుకంటే తిండి ప్రియుని కదా, ఒకటి దాచుకుని అందరికంటే ఒకటి నాకు ఎక్కువ రావాలని అలా తినేవాళ్ళం. అప్పుడు ఏదైనా కానీ పాతకాలం నాటి వంటలో ఆ టేస్టే వేరండి. ఇలాగైనా చేసుకుంటే ఇంటిలో 10 హాయిగా ఇదే మెజర్మెంట్తో చేసుకోండి, మంచి టేస్ట్ ఉంటాయి. కారం చెక్కలంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. సాయంత్రం పూట కానీ మధ్యాహ్నప్పుడు కానీ సరదాగా మాట్లాడుకుంటా కూడా ప్లేట్లో పెట్టుకుని ఇవి నలుగురు సోఫాలో కూర్చొని తింటుంటే అసలు ఎన్ని తింటాం మనకే తెలియదు. అలాంటి ఐటెం అనమాట ఇది. కాబట్టి ఇలా తప్పనిసరిగా మీరు కూడా ఇంట్లో చేసుకుని స్టాక్ పెట్టుకోవచ్చు. బ్రహ్మాండంగా పిల్లలు అడిగినప్పుడు మమ్మీ స్నాక్స్ అన్నప్పుడు, స్కూల్ నుంచి వచ్చినప్పుడు గబగబా 2 ప్లేట్లో పెట్టితే హాయిగా తిని కరకరలాడుకుంటూ కారం చెక్కలు తిని ఆడుకుంటారనమాట. ఓకే, చూసారా ఎలా ఉందో, ఎలా చేశానో, ఎలా తింటున్నానో. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.